ఐఎమ్ డాక్టర్ ఎన్ సాయి కుమార్ ఫ్రమ్ సాయి సింధు చెస్ట్ హాస్పిటల్ నిజామాబాద్. దమ్ము కానీ ఆయాసం కానీ అది ఊపిరితిత్తులకు సంబంధించిందా లేదా లంగ్స్ లేదా హార్ట్కి సంబంధించిందా అని అందరికీ చాలామంది డౌట్ ఉంటుంది. సో లంగ్స్కి సంబంధించింది అయితే ఎలా ఉంటుంది, హార్ట్కి సంబంధించి అయితే ఎలా ఉంటుందంటే తేడా అయితే ఏమి ఉండదండి. సో హార్ట్కి సంబంధించింది మాత్రం వర్క్ అంటే ఎగ్జర్షన్ టైంలో, అంటే మనం కొంచెం దూరం నడిచినా కానీ ఏదైనా పని చేస్తున్నా కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లంగ్ డిసీజ్ ఎప్పుడు సివియర్ ఉంటే అది ఏ టైంలో అయినా వస్తుంది, రెస్ట్ టైంలో అయినా వస్తుంది, లేకపోతే కనుక మనం పని చేసినా కూడా వస్తుంది. సో ఇప్పట్లో అంటే ఈ పోస్ట్ కోవిడ్లో మాత్రం అంత క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ అనేది చేయలేకపోతున్నాము మేము కూడా. సో ఇంకా వేరే రీజన్స్ అంటే యాంగ్జైటీ కానీ, ఎనీమియా కానీ, రక్తం తక్కువ ఉండడం కానీ రీజన్స్ కావచ్చు. ప్లస్ సో ఇది హార్టా లంగ్స్ అని తెలుసుకోవాలని అంటే ఓన్లీ టెస్ట్ అంటే నియరెస్ట్ పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు, అంటే ఇది మనకి హార్ట్కి సంబంధించిందా లంగ్స్కి సంబంధించిందా అనేది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇది పోస్ట్ కోవిడ్ ఈరా కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి. దమ్ము కానీ ఛాతీ నొప్పి కానీ ఉంటే కనుక పల్మనాలజిస్ట్ అయినా సరే లేదంటే కార్డియాలజిస్ట్ అయినా సరే కన్సల్ట్ చేయండి.